ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిందే చేస్తారు, చేసేదే చెబుతారు అన్నారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. దసరా కానుకతో ఆటో డ్రైవర్ల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని, ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే మార్కెట్ యార్డు నుండి భారీ ఆటో ప్రదర్శన చేశాడు. కాకి దుస్తులు ధరించి ఆటో డ్రైవర్లతో కలిసి కొత్త బస్టాండ్ వరకు భారీ ప్రదర్శనగా చేశారు. రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల మందికి 436 కోట్లు, చింతలపూడి నియోజకవర్గానికి 2,31,45,000 రూపాయలు ఆటోల డ్రైవర్ల లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత కోవిడ్ బంద్ మనం చూడాలి. ఈ GST 2.0 వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 8,000 కోట్లు నష్టపోతున్నా కూడా మొట్టమొదటి రాష్ట్రం కానీ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేసింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు మన అసెంబ్లీలో, సార్ మనకి ఆదాయం పోతుంది, దాదాపు నెలకి 8,000 కోట్ల రూపాయలు మన ఆదాయం పోతుంది ఈ GST 2.0 వల్ల, అంటే ప్రజలకి డబ్బులు వెళ్తున్నాయి కదా అన్న ఘనత మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇది మీకు ఎలాగా ఉపయోగపడుతుందంటే, ఈరోజు మీరు కొనే కిరాణా సామాగ్రి కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ఒక్కో దాని మీద 13% నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీరు సేవ్ చేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే GST ద్వారా కలిసి వస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీరు మీ పిల్లల చదువుకు కానివ్వండి